నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బీటీవీకి స్వాగతం. బిఎన్బీటీవీ జేకే. మిత్రులారా, తల్లికి వందనం శుభవార్త మీ అందరికీ. ఏంటంటే, ఎట్టకేలకు ఏపీ ముఖ్యమంత్రి 9,407 కోట్లు రూపాయలు మంజూరు చేశారు. అయితే దీంట్లో 87 లక్షల మందికి ఇది ఇవ్వవలసిందిగా ఉంటే దాన్ని విద్యాశాఖ 69 లక్షలని అనౌన్స్ చేసింది. 69 లక్షల మంది మాత్రమే అర్హులని అనౌన్స్ చేసింది. ఇందులో మధ్యలో ఈ రైతు భరోసా కింద దీనికి పథకానికి కేటాయించిన డబ్బుని రైతు భరోసాకి మళ్లించాలని ఏపీ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారని, వీళ్ళందరికీ కూడా ఇవ్వకుండా మొత్తం 15,000 రూపాయలు ఇవ్వకుండా 7,500 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి ఇవ్వాలని చెప్పి ఎట్టకేలకు తేలింది. మరి ఇందులో కార్లు ఉన్నవాళ్ళు, అలాగే 1000 గజాలు పైన భూమి ఉన్నవాళ్ళు, ఇలాగా అనేక మందిని ఏరివేశారు. మరి వీళ్ళందరిలో అదృష్టవంతులు ఎవరో, ఈ లక్కీ లాటరీ ఎవరో తగులుతుందో వేచి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.